కర్మ క్లెన్జింగ్ ప్రాసెస్లో ఈరోజు 13వ పార్ట్. ఎవరెవరు ఇంకా 12 పార్ట్స్ చూడలేదో ఇప్పుడే నా వీడియోస్లోకి వెళ్ళండి, అక్కడ షార్ట్స్లోకి వెళ్ళండి. 13 పార్ట్స్ చూసుకుంటూ 12 పార్ట్స్ చూసుకుంటూ తర్వాత దీన్ని చూడండి. సో ఈ 13వ కర్మ క్లెన్జింగ్ ఏంటి అంటే, మన ఈ శరీరంలో ఉన్న ఆత్మకి లిమిటెడ్ టైమే ఉంది. ఎప్పుడు లాస్ట్ ఉందో మనకు తెలియదు. అలా మన శరీరానికే ఒక లిమిటెడ్ టైం ఉందన్నప్పుడు ఉన్న టైంని మనం ఎలా యూస్ చేస్తున్నాము? టైం వేస్ట్ చేస్తున్నామా? ఊరికే ఫోన్ పెట్టుకొని స్క్రోల్ చేసుకుంటూ టీవీలో చూస్తూ ఏదో ఆ ఫిలము సీరియల్ నచ్చడం లేదు అయినా దాన్ని తిట్టుకుంటూ చూసుకుంటూ, లేదా బయట ఎక్కడో వెళ్ళి ఫ్రెండ్స్తో ఊరికే మాట్లాడడం ఇష్టం లేకపోయినా ఇంకా చేసేదానికి వేరే పని లేదని వాళ్ళతో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తున్నారా? ఊరికే కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నారా? నిద్ర రాకపోయినా ఊరికే పడుకుని టైం వేస్ట్ చేస్తున్నారా? అయితే చాలా పెద్ద కర్మ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? టైం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు గడిచిపోయిన టైం మళ్ళీ రాదు. కాబట్టి మనకున్న లిమిటెడ్ టైంలో టైం వేస్ట్ చేస్తే అది చాలా పెద్ద కర్మ. మీరు ఏ పని చేస్తున్నా ఈ పని నా శరీరానికి మంచిదా, నా ఆరోగ్యానికి మంచిదా అని ఆలోచించండి. లేదా నా కుటుంబానికి మంచిదా, లేదా నా జీవితానికి మంచిదా అని ఆలోచించండి. అది మంచిది అని అనిపిస్తే చేయండి, లేదు అని అనిపిస్తే చేయొద్దు. ఏది మంచిదో అదే చేయండి. మీరు ఇప్పుడు ఫ్రెండ్స్తో బయట ఊరికే కూర్చొని మాట్లాడుతున్నారు, అక్కడ ఏది ఇంపార్టెంట్ కూడా లేదు, ఊరికే ఫ్రీగా ఉన్నాను కదా అని మాట్లాడుతున్నారు అనుకుందాం. అలా ఊరికే ఫ్రెండ్స్తో మాట్లాడడం వల్ల మీ ఆరోగ్యానికి మంచిదా, లేదా మీ కుటుంబానికి మంచిదా, లేదా మీ ఫ్యామిలీ మీ లైఫ్కి మంచిదా? కదా. సపోజ్ ఇంట్లోనే కూర్చున్నారు, ఊరికే ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందనుకుందాం. ఆ హాఫ్ అన్ అవర్లో ఏం చేస్తున్నారు? మీ ఆరోగ్యం బాగుపడడానికి ఏం చేస్తున్నారు? మీ ఫ్యామిలీ బాగుండడానికి ఏం చేస్తున్నారు? మీ లైఫ్ బాగుండడానికి ఏం చేస్తున్నారు? సో ఇక నుంచి మీరు ఏ పని చేస్తున్నా ఈ పని వల్ల నా ఆరోగ్యానికి మంచిదా, నాకు మంచిదా, నా జీవితానికి మంచిదా, నా కుటుంబానికి మంచిదా అని ఆలోచించి చేయండి.